నీ సమస్యలు ఏంటి? సమస్యలు ఏంటి? డబుల్ బెడ్రూమ్ పరిష్కారం మొత్తం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ కావాలి. నినాదాలు కదమ్మా, మీ కాలనీలో ఏంటో మాట్లాడండి. సెక్యూరిటీ లేదు, డంపింగ్ గ్రౌండ్స్ కూడా, హాస్పిటల్ లేదు, స్కూల్ లేదు, బస్సు సౌకర్యం లేదు, మార్కెట్ లేదు, ఏమీ లేదు. మాకు రేషన్ షాప్ కావాలి, బాత్రూమ్స్ లేవు, కానీ లేదు, ఏం సౌకర్యం లేదు మాకు. సార్ డబుల్ బెడ్రూమ్లలో ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడుతుంది సార్. మీరు రావాలి, వెంటనే పరిష్కారం ఇవ్వాలి. సమస్యలు ఏంటి అంటే చాలా దోషాలు ఉన్నాయి, ప్లస్ రోడ్లు సౌకర్యం లేవు, బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. బెల్ట్ షాపులు ఒక్కడే కూర్చుంటాం సార్. వర్తి రాలే, వడ్డీ రాలే, అర్బన్ కాలు వద్దులేద్దాం. తర్వాత అది మొహమ్మద్ సార్ చెప్పి ఒక నలభై మాట్లాడింది కదా పెద్ద ఆయన, 40 అన్నగారు ఒక మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పుడు ముందరికి రాగలరు. మాట్లాడు సమస్యలు పరిష్కారం కొరకు సమస్యలు ఏంటంటే మార్గానికి సంబంధించినటువంటి 2000 ఇచ్చినటువంటి లబ్ధిదారులు అవుతున్నారు. మనం ఎప్పుడు కాకుండా డబుల్ అప్లై చేసుకుంటే కూడా అందరూ ఆన్లైన్ లో చూపించి ఇట్లా మనకి ఇబ్బంది పెట్టి మాకు అటు రాకుండా ఇటు రాకుండా బిల్లు రాకుండా మమ్మల్ని అనేక రకమైన ఇబ్బందులు గురి చేసి బతకలేని చావలేని పరిస్థితిలో ఖచ్చితంగా ఇవన్నీ మాకు ఒక నాయకుడు అనేది నా ముందుకు వచ్చేది, ఆ సమస్యల పరిష్కారం కొరకు వచ్చేది, అంత ప్రవేశం వచ్చేది, మా బాధలను గుర్తించేది. ఇందులో నాయకులుగా మీరు ఉండి చేసింది ఏమీ లేదు. సరే మీరంతా మీరు పనిచేసుకున్నారు, కాకపోతే గతంలో ఇచ్చినటువంటి మీరు ఇందులో అర్థానికి సంబంధించినటువంటి మమ్మల్ని పట్టించుకున్న నవలు అదే మా కన్సల్టెంట్ ముందు నిర్మాణం చేసుకోవడానికి ఉంటుంది కదా, అది కూడా మీకు తోడిస్తుంది కదా. ఎందుకు మీరు మమ్మల్ని గురి చేసి మా గురించి ఎవరు పట్టించుకోవాలంటే చేస్తున్నారు మీరు? అయ్యో ఇప్పటికైనా గమనించి మా ముందు గమనించి మాకు ఖచ్చితంగా మాకు నిజ నిర్బంధాన్ని కూడా గమనించేందుకు ఏర్పాటు చేస్తాము. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశిస్తున్నాము, కోరుతున్నాము, వేడుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు మా విషయాలు కూడా మీరు మా విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటాము. జగిత్యాల జిల్లా అర్బన్ పాలన సమస్యలు వెంటనే ఎమ్మెల్యే వారి వాగ్దానం పేపర్ వెంటనే ఎమ్మెల్యే వారి వాగ్దానం పేపర్ వెంటనే
గట్టిగానే బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యత, గట్టిగానే బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యత. లోకపల్లి అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి, లోకపల్లి అభ్యర్థుల సమస్యలు లోకపల్లి అభ్యర్థుల సమస్యలు సమస్యల పరిష్కారానికి మీకు ఏం తెలియదా? ఇప్పుడు ఎస్ఐ గారు మీకు ఏం చెప్పలేదా? కొంచెం మీరు ఇంకా ముందు పోనేమో బండితానం తీసుకోవద్దు కదా ఎవరు చెప్పాలి కదా సార్. పర్మిషన్ ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే తీసుకోండి. నువ్వు కవర్ అయితే చూసుకో ఫస్ట్ ఈ మాట. ఇప్పుడు శివ నేను నవ్వుతున్నాను కదా సార్తో సీరియస్ గా మాట్లాడు, నవ్వెట్లా ఎవరు లేకపోయి పైకి లేకపోతే ఇప్పుడు ఒక 5,000 మంది, ఒక 5,000 ఏళ్ళ కాలనీ, భయంకరమైన సమస్యలు చాలా కాలం నుంచి గవర్నమెంట్ చెప్తున్నారు. ఒక సింగిల్ మనిషి వచ్చి సమస్యను పరిష్కరించడం లేదు. ఇంత భయంకరంగా పేదలు ఉండే ఈ ప్రాంతంలో ఇన్ని వందల సమస్యలతో వీళ్ళకి వస్తుంటే ఒక ఎన్నో వచ్చి ఇంతవరకు వీళ్ళకి పరిష్కారం చేయదు. డెమోక్రసీలో ప్రొటెస్ట్ ఒకటి ఆయుధం. ఈ సమస్యని ప్రభుత్వ దృష్టి తేవడానికి మేము బయలుదేరి ప్రొటెస్ట్ చేసి ఈ సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని, ఈ సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని గత 10 రోజుల నుంచి నా కార్యకర్తలు ఈ కాలనీలో ఉండి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కాలనీలో ఉండి కార్యకర్తలు ఈ సమస్యలను అధ్యయనం చేసింది. ఈ సమస్యల్ని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి అనేక మార్లు తీసుకుపోయింది. ఎవరు పరిష్కారం చేయాలి. మనుషులు చచ్చిపోతుండ్రు, బతకలేకపోతారు. హాస్పిటల్ లేదు, రోడ్లు లేదు, కరెంటు లేదు, వైద్యం లేదు, స్కూల్ లేదు, కమ్యూనికేషన్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఇవన్నీ లేకపోగా ఇలా బెల్ట్ షాపులు పెట్టి గవర్నమెంట్ ఈ పేదల దగ్గర నుంచి లక్షల రూపాయలు రక్తం తాగుతుంది, కోట్ల రూపాయలు రక్తం తాగుతుంది. అంటే వీళ్ళకి ఆగమ్మ వీళ్ళకి ఏమీ కల్పించకపోగా, ఎలాంటి సౌకర్యాలు లేకపోగా వీళ్ళకి మందుల్ని రోజు పొద్దు నుంచి కూలిపని చేసే పైసలు తీసుకొని పోతుంది గవర్నమెంట్. ఇంత భయంకరమైన సమస్య ఉన్నప్పుడు నేను ఈ సమస్యని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎమ్మెల్యే దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలనుకున్నా. నేను తీసుకుపోవాలనుకుంటున్నా. రాష్ట్రం అంతా 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర జరుగుతుంది. మధ్యలో రథయాత్ర గ్యాప్ వచ్చింది కొన్ని సమస్యల వల్ల. జగిత్యాల యాత్ర పోయి మొత్తం అయిపోయింది. ఈ 2 రోజుల యాత్ర. ఈ 2 రోజుల యాత్రలో ఇంత పెద్ద సమస్యను పెట్టుకున్నా. మరి సాయంత్రం ఎందుకు సమస్యను పెట్టుకున్నారంటే పగలంతా నాకు వాళ్ళు మా సోదరులు కాయ కష్టం చేసుకుని ఇంటికి వస్తారు. ఇలా పొద్దునే నేను తీసుకపోతే వాళ్ళ కూలి అయిపోతుంది. కూలి అయిపోయినా 1000 రూపాయలు అయిపోతే ఇంట్లో పడుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో సాయంత్రం కూడా నేను తీసుకొని పోతాను. నా ఎక్కువ తాళం చేయి నువ్వు తీసుకుపోయాను. ఎట్లా తీసుకుపోయాడు మా తాళం చేయి? నా తాళం చేయి మీరు ఎట్లా తీసుకుపోయాడు? ఏం పర్మిషన్? ఏం పర్మిషన్? ఎట్లా? నా రథానికి పర్మిషన్ ఉంది, నా రథానికి పర్మిషన్ ఉంది, రథయాత్ర పర్మిషన్ ఉన్నది. నా రైతుల్లో తాళం చేసి తీసుకొని నువ్వు ఎట్లా తీసుకుంటావు? అట్లా మనం ఉంటా. ఏంది మీ సమస్య? మీకు సమస్య మీ సమస్య
ఎమ్మెల్యే సత్యం మోసపోవచ్చు అదేనమ్మా మనంతారం చేయిస్తే ఫస్ట్ మనంతారం చేయాలి తప్ప కావాలి ఇది తీసుకోవద్దాను రణం తీసుకోవద్దు నేను గౌరవంగా చెప్తున్నా రణం తీసుకోలేదు తప్పు అది తప్పు రణం తీసుకోవాలి తప్పుగా రాదు ఇంతవరకు 2 సంవత్సరం పూర్తి అయితే మొత్తం కంప్లీట్ కావాలి మనం కంప్లీట్ కావాలి అయితే ఈ సమస్యల కోసం ఈ సమస్యల గురించి రాష్ట్రంలోనే ఇంత పెద్ద కాలం రాష్ట్రంలోనే ఆ లైట్ మీద కవర్ చేసే ఈ కాలనీ 5,000 ఉన్న కాలనీ అంటే అది లైట్ కడాలేనా ఇంత పెద్ద కాలనీ సమస్యలు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాయి వినండి ఎస్ఐ గారా మీరు సార్ ఎస్ఐనా ప్రజల్ని బెదిరిస్తున్నామా సార్? ప్రజా సమస్యలు విషయం చెప్తాను ఇట్లా ఈ సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఇది పూర్తి 100% రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే 100% ఈ కాలేజ్ సమస్యలకి అతనే పరిష్కారకర్త అతను పరిష్కరించాలని బయలుదేరి ఎమ్మెల్యే ఫోన్ చెప్తాను ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిండు చేసి చాలా రెస్పెక్ట్ గా మాట్లాడండి ఓకే మంచిదే ఆయన మర్యాద ఇచ్చి నేను మర్యాద ఇచ్చిన నేను వారిని కోరింది ఒకటే నేను ఈ రాత్రి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమస్యల్ని పరిష్కారం చేయమని అనలే అంత మూర్ఖుడు నేను కాదు సార్ నేను కూడా కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ మెకానిజం నాకు తెలుసు నేను వారిని కోరింది ఏంటంటే అయ్యా ఇది 100,000 కోట్ల సమస్యలు కాదు తిప్పుకుంటే 2 కోట్ల రూపాయలు కాదు ఈ సమస్యకి నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి ఇది పరిష్కారం చేయొచ్చు ఈ కాలనీ సమస్యని పరిష్కరిస్తా పలానా తారీఖు వరకు అని ఒక కాగితం రాసి పో అని అన్న ఇది ఒకటే డిమాండ్ చేసి ఇది ఒక్క డిమాండ్ మీరు ఏం చేయాలన్నా గవర్నమెంట్ కి ఎమ్మెల్యేకి మాకు మధ్యలో ఉండి అటు ఎమ్మెల్యేతో మాట్లాడి అలా మీరు కొద్దిసేపు ఆగండి నేను ఎమ్మెల్యేతో మాట్లాడతా ఆ ఎమ్మెల్యే ముందు మీరు డిమాండ్ పెడతా అని చెప్పాలి కానీ మీరు దరఖాస్తు కావచ్చు తాళం తీసుకపోతే గవర్నమెంట్ అట్లా కాదు మీరు వచ్చి తాళం తీసుకుంటారు తప్పులే కాదు అర్థమైంది చెప్పండి సార్ మాట్లాడతారు రావండి ఆర్డర్ తీసుకోమ్మా ఆర్డర్ ఇచ్చామని డబల్ బెడ్రూమ్ కావాలి విజ్ఞప్తి ఒక్కో సమయం పాటించాలి అర్థమైంది మీ సమస్యను ఇప్పుడు ఎవరైతే వచ్చిందో సార్ లాంటి వాళ్ళు వచ్చిందో మీకు సపోర్ట్ చేస్తున్నారో ఓకే అభినందన మంచిది ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లాంటి విషయాలు ఏదైనా సార్ వాళ్ళు ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫార్మ్ చేస్తే మీరు ఏదైతే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారనుకున్నారో ఆయన పేపర్ రూపాయలు తీసుకెళ్తారా లేకపోతే అప్పుడు ప్రొటెక్ట్ చేస్తారా ఆయన చేసినప్పుడు మాట్లాడదు ప్లీజ్ దయచేసి మాట్లాడదు మీరు ఏం చేసినా బిఫోర్ పర్మిషన్ తీసుకోవాలి ఎనీ ర్యాలీ ఇప్పుడు మీరు ర్యాలీ చేస్తున్నారు ఒక నిమిషం ఆగండి బ్రదర్ ఆగండి చెప్పారు ఏం పేరు మాట్లాడతావా మా కమిషన్ మాట్లాడు మీ తరపున వచ్చిన ఫిలమెంట్స్ మాట్లాడుతున్నాం సార్తో మాట్లాడుతున్నాం కదా కానీ చేస్తున్నాం కదా జరగమ్మా లైట్ ఇట్లాంటి ఎనీ ప్రొటెక్షన్ మీరు ఏమైనా మాట్లాడాలన్నా చేయాలన్నా రిప్రజెంట్ చేయాలన్నా చాలా బిఫోర్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు వెహికల్ మైక్ తీసుకుంటే డిఎస్పీ గారు పర్మిషన్ తీసుకోవాలి మీరు ఏదైతే ప్రొటెక్షన్ చేస్తారనుకుంటారో అది మాకు పోలీస్ లో సబ్మిట్ చేయాలి
కాదుగా మేము ఇట్లా డబుల్ బెడ్రూమ్ పోతాం బాత్రూమ్ ప్రొటెక్షన్ కార్యక్రమం చేద్దాం అనుకోండి రిక్వెస్ట్ ఇస్తే అది మా పైన అధికారులు తీసుకెళ్తాం వాళ్ళ సపోర్ట్ ద్వారా మీకు చేయాల్సిన మీరు ఏదైతే చేయాలనుకుంటారో దానికి ఏమన్నా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం పాటిస్తాం. ఆల్ ఆఫ్ సడన్ నైట్ పూట చేయడం వల్ల ఇతర పబ్లిక్ డ్యామేజ్ అవుతుంది. మీ సమస్య అది 100% సాటిస్ఫై కాదు, అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లా పెద్ద సార్ వచ్చిండు మీరు సపోర్ట్ అయితే నువ్వు ఎమ్మెల్యే గారితో సార్ మాట్లాడిండు, సార్ దానికి ఆన్సర్ ఇస్తారు కావచ్చు. రేపు మళ్ళీ వెళ్ళండి. ఇప్పుడు ఆ సమస్య ఇప్పటిది కాదు, నేను ఇప్పటికి నేను 2 years చేసిన ఇక్కడ మీ అందరూ నాకు పరిచయమే, వేరే వాళ్ళు కాదు, అందరు ముఖాల్లో పరిచయమే. మనం ఎన్నోసార్లు ఇంటరాక్ట్ అయినాం, ఎన్నోసార్లు కొన్ని సమస్యలు తీర్చుకున్నాం. వాటర్ రాకపోతే సార్ వాటర్ అదే పెద్ద ట్యాంక్ కట్టేసి అందరికి వాటర్ సప్లై చేసిండు, పవర్ లేకపోతే పవర్ వేపించిండు, లైట్ లేకపోతే లైట్ లేపించిండు. ఒక్కొక్కటి అమ్మ రాకపోవచ్చు వినండి. ఇప్పుడు మనము మీరు ఒక నిమిషం మనం మాట్లాడితే వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ కి మీరు ఇచ్చే ఏదైతే ఉందో సారు ఎమ్మెల్యే గారికి ఇచ్చిందో సార్ దృష్టిలో ఉంది. ఇప్పుడు సార్ రిప్రజెంటేషన్ సార్ రమ్మన్నాడు పోయి తీసుకెళ్ళి అర్థమైందా? మాట్లాడడానికి చెప్తా. ఇప్పుడు ఎస్ఐ గారు ఏమన్నారంటమ్మా, మీరు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారు, మీరు ఏమన్నా మాకు ఇంటిమేషన్ ఇచ్చిందా అన్నారు. నేనేమంటానంటే ఎస్ఐ గారు, సమస్య ఎంత తీవ్రంగా ఉంటే ఎన్నిసార్లు గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చినా, రోడ్డు మీద వీళ్ళు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు సమస్యలు వాళ్ళకి చెప్పుకున్నా పరిష్కారం దొరకనప్పుడు ఇందాకనే 10 పావులు తిరిగినాయి అక్కడ తోడు తిరిగినప్పుడు ఇప్పుడు ఎప్పుడు వచ్చి పర్మిషన్ తీసుకోవాలి? మీరు వచ్చి ఎప్పుడు పర్మిషన్ తీసుకోవాలి? ఇళ్ళని తాజ్మహల్ వచ్చి ప్లేన్ వచ్చి నా కళ్ళ ముందు ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్. నా కళ్ళ ముందు పావులు ఇప్పుడు 3 గంటల నుంచి పావులు ఇళ్ళకి వస్తే అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ధర్నాకు పర్మిషన్ తీసుకోవాలి? నేను ఎప్పుడు కావటం అడగాల? ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఎమ్మెల్యే తెలుసు. సరే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ గా మీకు పైనుంచి ఒత్తిడి వస్తుందని కూడా నాకు తెలుసు. అప్పుడు నేనేం చేయాలంటే నేనేమంటున్నానంటే ఎమ్మెల్యే అడిగిందేంటి? దీన్ని రాత్రి కన్స్ట్రక్ట్ చేసి రాత్రి ఎమ్మెల్యే కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తుంటే రాత్రి 50 కోట్లు ఖర్చు పెట్టి కూడా నిర్మాణాలు చేసిన సంగతులు మనం చూసినాం. నేను అది అడగలే, నేను అది కోరలే. రాత్రి 50 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కాలనీకి రోడ్లు ఏంటని నేను అడిగే. ఎమ్మెల్యే నేను ఏమన్నా ఈ సమస్యల్ని 15 రోజుల్లో పరిష్కరిస్తానని నాకు కాగితం రాసి ఇచ్చినట్టు తెలుసు కదా. అంతే, మీరు అడిగింది అదే కదా. మీరు బతకలేకపోతారా? రాత్రి పూట ఆగమ్మా, రాత్రి పూట కాలనీలో ఉండలేకపోతారు. కాలనీలో ఉండదు పైగా తిరిగి మొబైల్ మొత్తం బెల్ట్ షాప్ రోజు 500 రూపాయలు దాగుతుంటే మీరు బతకలే సాయాలా? సార్ వచ్చి డంపింగ్ వచ్చి 6 రోజులు ధర్నా చేసినప్పుడు సార్ సొల్యూషన్ ఇచ్చిపోయారు. ఇచ్చిపోయిన తర్వాత 17 రోజులకి ఆ డంపింగ్ పోగొట్టి రాత్రి 2 దాకా రాత్రి 2 దాకా రోడ్డు మీద కూర్చుంది సార్. ఈ సార్ భరోసా ఇచ్చింది. ముగ్గురు చచ్చిపోయారు. ఇప్పుడు కాలంలో 12 శవాలు వెళ్ళిపోయినాయి బదులైన కాడి నుంచి. వాళ్ళకి చచ్చిపోయిన శవాన్ని బరిగలు అదే దాని శ్మశానం లేకపోయా. వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ముస్లింలకి మసీదులు చేశారు. ఇప్పటికీ 10 తాజ్మహల్ వచ్చాయి. మరి ఈ సమస్యను ఇట్లా ఎప్పుడు మీకు రిప్రజెంటేషన్ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలన్నా ఎంత తీవ్రంగా సమస్య పరిష్కారం, ఎంత తీవ్రంగా పరిష్కారం? నా రథయాత్రకి అతను చూసుకోండి, మొత్తం అతను చూసుకోండి.
మాట్లాడుతున్నా వాళ్ళని వెనుక వాళ్ళ వెనుక నేను కూర్చున్న పొజిషన్ వెనకనే ఉంటాను. ఇట్లా కూర్చోబెట్టా అరే